అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం, గట్టిగా చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు అలా దయచేసి ఈరోజు మరొక చక్కటి ప్రార్థన పాటలు ద్వారా దేవుణ్ణి స్తుతించి వాక్య పరిచర్యలోనికి మనం వెళ్ళడానికి దేవుడు సహాయము చేశాడు. మనం చక్కగా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం, ఆదివారం చక్కటి వాక్యములను మనం నేర్చుకుంటున్నాం బైబిల్ నుంచి. అయితే ఈ బైబిల్ నుంచి మనం నేర్చుకున్న ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టుకోకుండా అది మనసులో భద్రపరుచుకుంటే మీరు మీ జీవితాలు ఆత్మీయంగా దిద్దుకోవటానికి చెప్పబడిన వాక్య పరిచర్య మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు అంశాన్ని మనము దేవుని ఎదుట మనం పెడదాం. ఏమిటి అంటే దేవుని చిత్తము అంటే ఏంటి? అని పెట్టుకోండి. లేక దేవుని చిత్తము అనగానేమి అని పెట్టుకోండి, పర్లేదు. ఉన్నట్టు ఒక క్రైస్తవ జీవితంలో ఎక్కువగా వాడేటి మాట ఏమిటి? ప్రతి సంఘంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో వాడేటి మాట ఏమిటంటే, ప్రతి ఒక్క నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే దేవుని చిత్తం. ఏమంటారు? ఏమనంటారు? దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి అంటారు. అసలు దేవుని చిత్తం అంటే ఏమిటో తెలియకోకుండా దేవుని చిత్తం అని మాట్లాడేది అర్హత మనకుందా లేదా అది మొదటగా తెలుసుకోవాలి. ఏమంటారు కదా? మొదటగా ఏదైనా అనేటప్పుడు, చేసేటప్పుడు ఒక మాట అనేటువంటి అర్హత మనకుందా లేదా అని ప్రతిదాన్ని పరీక్షించుకోవటం నేర్చుకోవాలి. అది దేవుని వాక్య పరంగా కావచ్చు, మనం సొంతంగా మాట్లాడేదేనే కావచ్చు. ఈ మాట మనం అనొచ్చా, అనకూడదా? ఈ మాట మనం ఉచ్చరించడం వల్ల ఎంతవరకు నష్టం, ఎంతవరకు మేలుకరం, ఎంతవరకు కీడు జరుగుద్ది అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, దైవచిత్తం అంటే ఏమిటి? ఎక్కువగా మన ఇష్టానుసారంగా, ఒకవేళ మీ పిల్లలు రాలేదనుకోండి, ఒకవేళ ఎవరైనా చర్చిలో సహోదరులు మీ పిల్లల గురించి అడిగితే, లేకపోతే అమ్మగారు అడిగితే, లేకపోతే పాస్టర్ గారు అడిగితే, ఈరోజు రాలేదండి ఏంటంటే, రాలేదండి, రావట్లేదండి, ఏదో మొత్తం చెప్తారు. అది కాదమ్మా అంటూ ఏదో మేము మాట్లాడి చెప్పినప్పుడు, సరే అండి తర్వాత వస్తానండి కానీ దేవుని చిత్తమైనది అని మాట్లాడతారు. కాదంటారా? అవును కదా అంటారు. అయితే ఇలాగ దేవుని చిత్తమనే మాట ఇక్కడ మన సంఘమే కాదు, భూలోకంలో ఉన్నటి ప్రతి ఒక్కరూ కూడా పలుకుతున్నటి ఎక్కువ
ఎక్కువగా సార్లు మాట్లాడుతున్నట్టు ప్రతిదానికి ఏమో మీరు ఈరోజు ఆరాధన దొంగిలించేసారేంటమ్మా, ఈరోజు మంగళవారం దొంగిలించారేంటమ్మా, ఈరోజు శనివారం దొంగిలించారేంటమ్మా అంటే ఏదో కారణాలు చెప్తారు. సరే, ఆ కారణాలకి మంచి సలహా దైవ సేవకుడు చెప్తాడు. చెప్పినప్పుడు వాటిని మంచిగా తీసుకుని నడిస్తే బాగుంటుంది. అయితే అలా కాకుండా ఇలా మాట్లాడతారు, ఈరోజు మరి నేను రాకపోవటం దేవుని చిత్తమేమోనండి అని అంటారు. బైబిల్లో చర్చికి లేకపోతే దేవుని పాదాల దగ్గరికి, దేవుని సన్నిధికి, దేవుని మీటింగ్కి, దేవుని కూటానికి అనేది రాకపోవటం అనేది దేవుని చిత్తం అని ఎక్కడ బైబిల్లో రాయలేదు. రావాలనేది దేవుని చిత్తం, అనగా ప్రార్థించాలనేది దేవుని చిత్తం. ఇలా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే కొన్ని వందలే ఉన్నాయి. దేవుని యొక్క చిత్తం అండి ఎందుకు జరగలేదో పరిశీలన చేసుకోమ్మా. ఏవైనా లోట్లు ఉన్నాయేమో, దేవునికి పట్ల మీరు ఏదైనా చేయవలసి ఉన్నదేమో, దేవుని పట్ల మీ జీవితంలో ఒకవేళ ప్రార్థన వినట్లేదేమో, లేకపోతే దేవుడు మీ పట్ల చేయవలసిన విషయంలో పదే పదే సేవకుని అడుగుతున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు, సంఘాన్ని అడుగుతున్నారు అని అడిగినప్పుడు చెప్పేటువంటి సమాధానం కొంతమంది ఎలా ఉంటుందంటే, ఇక్కడనే కాదు ఎక్కడైనా దేవుని చిత్తం కాదైనా నుండి దేవుని చిత్తం అది మరి అవటానికి సమయం ఇంకా ఉందేమో అని అంటారు. సరిగానండి, ఇలాగా ప్రతిదాని గురించి దేవుని చిత్తం ఏమి అది అనేది ఏం చేస్తారంటే దేవుని చిత్తం మీద ఎట్టేస్తారు. అసలు ఆ దేవుని చిత్తం అంటే ఏమిటి అని, అసలు ఏ దేవుని చిత్తము అనేది మాటేనా, లేకపోతే దేవుని చిత్తం ఏదైనా చేయాలనేది ఉందా, అది చేస్తేనే కానీ దేవుని చిత్తం అవుతుందా అవదా, అది మనకు కావాలి. అది చేస్తే అది దేవుని చిత్తం అవుతుంది. దేనికైనా కావచ్చు, అది చిన్న విషయం కావచ్చు, అది పెద్ద విషయం కావచ్చు, అది శ్రేష్టమైన విషయం కావచ్చు, మరీ శ్రేష్టమైన విషయం కావచ్చు. ఆ విషయాల్లో మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి అంటే దేవుని చిత్తం ఒకటి ఉంది. అది మనము గమనించుకుని మనం వెళ్తుంది దేవుని చిత్తమా, వెళ్ళకోకుండా ఉండి దేవుని చిత్తం ఇదే అనుకుని మనం బ్రతికేస్తున్నామా అనే విషయాన్ని చాలామంది గ్రహించలేని వారిగా ఉన్నారని వాక్యపూర్వకంగా మీకు నేను తెలియజేస్తాను. ఒట్టి మాటలు మనం కాదండి, అస్సలు దేవుని చిత్తం ఏమై ఉంది, ఆ చిత్తాన్ని మనం చేయగలుగుతున్నామా, ఆ చిత్తాన్ని మనం చేసి దేవుని దగ్గర మెప్పు పొంది మనకి కావలసిన కార్యాలు, మనకు కావాల్సిన నిరీక్షణ, మనకు కావాల్సిన పరిస్థితి ఏమిటి అనేది మనం తెలుసుకోగలుగుతున్నామా? ఈ విషయాలన్నీ కూడా వాక్యపరంగా మనం పరిశీలన చేసుకోవాలి, వాక్యపరంగా మనం తెలుసుకోవాలి. వాక్యమే ప్రతిదానికి సమాధానం. అయితే ఈ దేవుని చిత్తం అంటే ఏమిటి, దేవుని చిత్తము అనేది ఎలా ఉంది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు అయ్యేది కాదు, ఇది మళ్ళీ వారం అయ్యేది కూడా కాదు.
తర్వాత వారం కూడా అయ్యేది కాదు. చాలా ఉంది. అలా తెలుసుకోవడం వల్ల బైబిల్లో కొంతవరకు మనం తెలుసుకోగలుగుతాం కదా. కొన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా మనం ఉంటాం, పక్క వాళ్ళని కూడా ఉండమని చెప్తాం కదా. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము కొన్ని రోజులు మనము ఈ దేవుని చిత్తము అంటే ఏమిటి, దేవుని చిత్తం ఎలా చేయాలి, మనము వాక్యం ఏం నేర్పిస్తుంది అనే దాని గురించి మనం పరిశీలనగా దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకోవడానికి ఇష్టపడదాం. అందరూ కూడా బైబిల్ తెరిచి మత్తయి రాసిన సువార్త అందరూ కూడా బైబిల్ తెరిచి మత్తయి సువార్త తెరిచి చూడండి, 6వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలు చదవండి, అది గట్టిగా చదవండి. కాబట్టి మీరు ఇలాగో ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను. చాలండి, సరిపోతుంది ఈ 2 వచనాలు. మీరు గమనించారా, మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక మాట రాయబడింది. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. నేను చదువుతాను, చూడండి. కాబట్టి మీరు ఇలాగో ప్రార్థన చేయండి, పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఇప్పుడు మనం నీ రాజ్యం వచ్చును గాక అని చెప్పి ఇక్కడ అంటాడు. ప్రభు, నీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. ఒకసారి 2 హస్తాలపై పెట్టి స్తోత్రించగలరు. ఇది యేసు ప్రభువు వారు తన శిష్యులైన వారికి నేర్పించినటువంటి ప్రార్థన. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి, చెప్తారా? మన అంశం ఏమిటండి? దేవుని చిత్తం అంటే ఏమిటి, దేవుని చిత్తం అంటే ఏమిటి, లేదా దేవుని చిత్తము ఎలా ఉంది, అంతా దేవుని చిత్తమేనా? ముందుగానే చాలా విషయం చెప్పాను. దేవుని చిత్తం అది కాదు ఇది అని నీకు కొంచెం ఇంటర్ప్రిటేషన్ ఉపద్ఘాతం చాలా చెప్పాను. దాన్ని బట్టి వాక్యాలన్నీ మీకు అర్థమవుతాయి. ఇది మూలవాక్యం. ఏది మూలవాక్యము? నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. ఏమి నెరవేరాలి? దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. గనుక ప్రతిదాని గురించి దేవుని చిత్తం అనకూడదని చెప్పాను. ఇప్పుడు దేవుని చిత్తం అనడానికి మనకేం కావాలి? ఒక అర్హత కావాలి. అర్హత లేకుండా దేవుని చిత్తం చిత్తమేమండి, దేవుని చిత్తం కాదేమోండి, దేవుని చిత్తం కానిము. మీ గురించి, మీ పిల్లల గురించి కూడా చెప్పాను, బంధువుల గురించి కూడా చెప్పాను, సంఘాల గురించి కూడా చెప్పాను. ఇలాగా ప్రతి సంఘములో, ప్రతి దేశంలో మొట్టమొదటిగా మాట్లాడే మాట ఏంటంటే దేవుని చిత్తం అనే మాట మాట్లాడతారు. అనే దాన్ని మొదటగా మనము అది ఎలా ఉంటుంది, అసలు దేవుని చిత్తం అనే దాని గురించి మాట్లాడడానికి మనము ఏదైనా అర్హులమై ఉన్నామా, అంత గొప్పవాళ్ళమా అనే దాని గురించి ఆలోచన మనము కలిగి మాట్లాడాలనేదే మనము చెప్పుకుని ముందుకు వచ్చాం. అయితే
ఈ దేవుని చిత్తము అనే దాన్ని మనం తెలుసుకోవడానికి కొన్ని వారాలు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. కనుక మనం ఇసుకుపోకుండా, మీరెవరూ కూడా ఇసుకుపోకుండా చక్కగా రాసుకునేవాళ్ళు, చదివేవాళ్ళు, వినేవాళ్ళు, ఈ వారం చెప్పింది మళ్ళీ వారం చెప్పినప్పుడు అవి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగా తర్వాత మళ్ళీ వారం చెప్పేది, ఇలాగా ఏ వారానికి ఆ వారం అంతకుముందు చెప్పింది ఏమిటని ఆలోచన పెట్టుకుని దేవుని దగ్గర కూర్చోవాలి. అది ఒక్కసారిగా అయిపోయేది కాదు. బైబిల్లో దేవుని చిత్తము లేక దైవ చిత్తము అది ఎలా ఉంటుందో మనం చూద్దాం అనేదే దేవుని యొక్క ప్రశ్న. ఏంటంటే చూడాలి, మీరు చూస్తేనే తప్ప, తెలుసుకుంటేనే తప్ప అది అవునా కాదా అనేది మాత్రమే మీరు నిటారుగా నిలబడి దేవుని చిత్తాన్ని చేయగలిగిన వారిగా ఉంటారని చెప్తున్నాను. ఈ మూలవాక్యంలో పరలోకంలో కానీ భూలోకంలో కానీ ఏం జరుగుతుందంట? సార్ మాట్లాడండి. పరలోకమందు కానీ భూలోకమందును కానీ ఏం జరగాలనుకున్నాడు దేవుడు? ఆయన చిత్తం జరగాలనుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమైందండి? దేవుని చిత్తం జరగాలనుకున్నాడండి. పరలోకంలో దేవుని చిత్తం జరగాలనుకున్నాడు. అదే చిత్తం పరలోకంలో ఏం జరుగుతుందో అదే చిత్తం దేవుడు మరలా భూలోకంలో ఈ పరిశుద్ధ గ్రంథం అనబడినది వాక్యములు రాయించి ఉంచి ఆయన మనందరినీ కూడా దేవుని చిత్తం చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి అనేక మాటలు పెట్టాడు. కనుక మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం, జాగ్రత్త పడదాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇది ఇలాగే ఉంచి ఒక్కసారి దయచేసి ఒక్క మాట తీద్దాం. అందరూ కూడా బైబిల్ తెచ్చి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక ఇది కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. పేజీ నెంబర్ కొత్త నిబంధనలు 183వ పేజీ. పేజీ నెంబర్ కూడా చెప్తున్నాను. 183వ పేజీ తీసుకోండి. కొత్త నిబంధనలు కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. చాలు, మీకు దొరికిందండి. నేను చదువుతున్నాను. మీరు క్రీస్తునందు కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎతకండి. చాలు. ఎక్కడున్న వాటిని ఎతకాలంటండి? ఏమండి పిల్లలు, ఎక్కడున్న వాటిని ఎతకాలంట? పైనున్న వాటిని. ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘం పై ఉన్న వాటి ఎతకాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్తేనే కానీ
చెప్పండి. ఆ ఎదగటం అంటే ఏంటి తెలియదు. మరి దీని భావం ఏమిటి? పైకి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తాం? మొన్న 5వ తారీఖున చనిపోయారు ఎవరు? మన సహోదరి నరసమ్మ గారు. సుమారుగా 80 సంవత్సరాల వయసు వచ్చింది ఆవిడ. అంటే ఆవిడ భూమి నుంచి తన ఆత్మను దేవుని వద్దకు చేర్చబడింది. అంటే చనిపోతే పైకి వెళ్ళి అక్కడ వెతకాలి. పైన వాటిని ఎదకండి అని చెప్పాడు. అయితే పైన ఏముంది అంటే పరలోక రాజ్యం ఉంది. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 9-10 వచనంలో ఇందాక ఏం చదువుకున్నాం? భూమి అందు కానీ పరలోక రాజ్యమందు కానీ దేవుని చిత్తమును చేయాలని ఉంది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం చేయాలా, భూలోకంలో ఉండగానే చేయాలా? అక్కడ అన్నమాట ఏంటంటే పరలోకమందు ఏం జరుగుతుందో సేమ్ డిటో. అండి, ఇద్దరు కమల పిల్లలు చూడడానికి వెళ్తున్నారు అనుకోండి. ముందు ఒకడు వెళ్ళాడు, మళ్ళీ ఇంకొకడు వచ్చాడు అనుకోండి. ఇప్పుడే కదా వాళ్ళిద్దరూ ఎలాగో ఒకటే ఫోటో, ఒకటే ఎత్తు, ఒకటే కలరు, ఒకటే మమ్ము, ఇంకా డిటో వాళ్ళిద్దరిని కూడా ఎవరు ఏంటో మనం పోల్చుకోలేము. అలాంటి కమల పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే డిటో అన్నమాట. పరలోకంలో దేవునికి ఎలాగా దైవ చిత్తం జరుగుతుందో అది భూలోకమందు కూడా జరగాలనేది దేవుని యొక్క ఏర్పాటు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అది చెయ్యాలి. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను, నా ఇష్టానుసారంగా చేయడానికి నాకు అధికారం ఉంది అనడానికి దైవ గ్రంథం నీకు అధికారం ఇవ్వలేదు. దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. నిన్ను పుట్టించిన వాడు, నీ జీవితంలో ప్రతిదీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు ఆయన గురించి నువ్వు ఏం చేయాలి అనేది తెలుసుకోవటమే దేవుని, చెప్పండి, దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక పై ఉన్న వాటిని ఎతకండి అంటే పైకి వెళ్ళిపోవటం కాదు, మనం భూలోకంలోనే ఉండి పైనుంచి వచ్చిన మీ చేతుల్లో దైవ గ్రంథాన్ని ఎతకండి. ఇది సత్యం. మీకు అర్థమైందా? పై ఉన్న వాటిని మీకు తెలియాలంటే, పైనుండి రహస్యాలన్నీ తెలియాలంటే బైబిల్లో పరలోక రాజ్యం గురించి, నరకాన్ని గురించి, భూలోకంలోని దైవ చిత్తం గురించి, పరలోకంలో దైవ చిత్తం గురించి, అలాగే పాతాళలోకంలో దైవ చిత్తం గురించి అనేకవన్నీ కూడా ఎక్కడ రాయబడ్డాయి? దైవ గ్రంథం అనబడినది, పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉన్నాయి. అవి పైనుంచి వచ్చినట్టు దేవుని యొక్క దైవ గ్రంథం. పై ఉన్న వాటిని ఎతకండి. ఎక్కడుందంటే ఎక్కడో లేదు, కానీ నీ చేతిలో ఉన్న దైవ గ్రంథమే నీకు సమాధానం చెప్పడానికి ఇష్టపడుతుంది. ఓకేనండి? దేవుని స్తోత్రం. చాలా నేను అర్పకుండా విడిచిపెట్టినట్లుగా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుని ఆధ్యాత్మిక విషయంలో మీరు పైకి రావాలని తెలియదు.
దేవుని చిత్తం. అయితే ఇలాగే తీసిన తర్వాత పక్క పేజీలోకి రండి. దెస్సలోనిక పత్రిక తీసారా? దేవుని చిత్తము ఏమిటి అనేది మనం తెలుసుకుంటానికి ఇష్టపడదాం. నెంబర్ 1, కొలస్సీలకు దయచేసి క్షమించండి. దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు ఆగుతాం. పైనుంచి చూద్దాం. బాగా ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి. ఆగుదాం. దేవుని చిత్తము ఏమిటంటే ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన. ఇది పరలోకంలో కూడా జరుగుతుంది. ఎడతెక్క ప్రార్థన జరుగుతుంది. అయితే కొంతమందికి సందేహం ఏంటంటే ఎడతెక్క అంటే రాత్రి భగంలో కూడా జరుగుతుంది. అక్కడ జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది అని అంటే చెప్తాను. వాక్యం తర్వాత మీరు చదువుకున్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా చూసినప్పుడు తెలుస్తుంది. ఒక ఉద్యోగానికి ఒక డ్యూటీకి వెళ్ళినప్పుడు 4-5 వర్కర్లు ఉన్నారనుకోండి, ఏం చేస్తారంటే ఒకడికి ఇన్ని గంటలని, మరొకరికి ఇన్ని గంటలని, మరొకరికి ఇన్ని గంటలని, మరొక ఇన్ని గంటలని ఏం చేస్తారు? ఏమంటారు దాన్ని? టైం పెడతారు. పరలోకంలో కూడా ఎప్పుడు కూడా ప్రార్థనలు స్థుతులు ఆగిపోకుండా దేవుని ఆరాధించినట్లుగా ఇలాగా కోట్లాని దూతలు కూడా కొన్ని సెక్షన్ల కింద కొంతమందిని దేవుని సన్నిధిలో ప్రార్థనా స్థుతులను చేయడానికి గ్రూపులుగా సంఘాల్లో కూడా చూడండి, గ్రూపులుగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకి, అలాగే వాళ్ళు వెళ్ళిన తర్వాత 10 గంటల నుంచి 12 గంటలకి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనగా 1 గంట నుంచి 3 గంటలకు, 3 గంటల నుంచి 6 గంటలకు, 7 గంటల నుంచి 9 గంటలకు, మరి 10 గంటల నుంచి 12 గంటలకు, 12 గంటల నుంచి అనగా 1 గంటకు, 1 గంట నుంచి 3 గంటలకు, 3 గంటల నుంచి తెల్లవారు 6 గంటలకు. ఇలాగా కొన్ని సంఘాల్లో కూడా ప్రార్థనలు ఉన్నాయి, చేస్తూ ఉంటారు. ఏదైనా అనగా ప్రార్థన సమయాలు గడపాలన్నప్పుడు. అయితే ఇక్కడ ఎడతెక్క ప్రార్థన చెయ్యండి. దేవుని చిత్తం ఏమిటి అంటే ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీ మనసులో ఉన్నదే అడుగుతాను. ఇప్పుడు ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలనుకోండి, పాస్టర్ గారు, నేను తాప పనికి వెళ్ళాలి, నేను వాటరింగ్ పనికి వెళ్ళాలి, నేను కొబ్బరికాయ పనికి వెళ్ళాలి కదా, నేను పొలం పనికి వెళ్ళాలి, పిల్లలేమో నేను కాలేజీకి వెళ్ళాలి, డ్యూటీలు చేసేవాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి, ఇంటికాడ ఉండి పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకోవాలి కదండి. ఎలాగండి ఎడతెక్క అంటే దాని యొక్క పరిస్థితి ఏంటంటే, ఎడతెక్క అంటే అర్థం ఏంటండి, నీకు అన్నీ చక్కబెట్టిన తర్వాత బోళ్ళంతా టైం ఉంటుంది. ఏమి చక్కబెట్టాక నేను చెప్పిన ఏం చక్కబెట్టాక బోళ్ళంత టైం నీకు ఉంటుంది.
ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయటమే ఎడతెక్కకుండా ఉండదు. చాలామంది అంటారు చూడండి, ఈ అమ్మాయికి పని పాట లేదండి, ఇప్పుడు దాకా ప్రార్థన చేసింది, పనికి వెళ్ళిందండి, తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తుందండి, తర్వాత ఎక్కడికి వెళ్ళిందండి, మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తుందండి. ఏం చేస్తున్నామే చెప్పండి? ఎడతెక్కక. దీని అర్థం ఇదే. అంతేగాని పడుకోకుండా, పని చేసుకోకుండా. మీకు అర్థమైనా? చాలా జాగ్రత్తగా మీకు చెప్తున్నాను. అంటే నీకు సమయం అనేది బోళ్ళంతా దేవుడు ఇచ్చాడు కనుక ఎడతెక్కుకోకుండా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే నీ సమయాన్ని పోగొట్టుకోకు. యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు. దాసుడు తన యజమానుడు వచ్చి సమయాన్ని ఎరుగడు అని లూకా సువార్తలో చెప్తాడు. దాసుడు అంటే మనమేనండి. దాసురాంలో అంటే మనమే. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలీదు. మనము ప్రార్థన సిద్ధపాటుతో ఉండాలి. మనకి 2 రెక్కలు ఉండాలి. ఎన్ని రెక్కలు ఉండాలండి? ఇది కూడా ఒక ప్రశ్నే కదా. మాకు 2 రెక్కలు లేకపోతే దేవదూతలు లేక 4 రెక్కలు 6 రెక్కలు ఉన్నాయి ఏంటండి అంటారేమో. మరి ఇది కూడా ఒక పెద్ద ప్రశ్నే. కనుక నీకున్నది 2 రెక్కలే, అంటే 2 చేతులే. మనం అప్పుడు అంటాం కదా, ఇంట్లో పిల్లల దగ్గర అంటాం, నీ 2 రెక్కలతో కష్టపడుతుంటే నీకేం తెలియట్లేదు, ఎన్నన్నీ నేను చేయగలను, నాకు ఎన్ని రెక్కలు ఉన్నాయని కదా మనం మాట్లాడతాము. లేకపోతే అనగా ఆడవాళ్ళు కూడా భర్త దగ్గర బిడ్డల దగ్గర కూడా అంటారు కదా, నాకు ఎన్ని చేతులు ఉన్నాయని రా, ఏం కదంతా మీరు సాయం చేయకూడదు కదా, కదంతా నాకు కదంతా సహకరించవచ్చు కదా అని అడుగుతారు. అందరికీ ఉండేది ఎన్ని రెక్కలండి? 2 రెక్కలు. అయితే నేను చెప్పే 2 రెక్కలు ఏంటంటే, 1 ప్రార్థన, 2 వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి. 1 అంటే నేను చదువుకోలేదు దండి అంటారా? చర్చిలోనే కనబడుతున్నది వాక్యం. అది విని మనసులో పెట్టుకుని నెవరేసుకో. ఎలాగా పక్కవాడు నీకు ప్రార్థన రాదండి అంటావా? పక్కవాడు ప్రార్థన చేస్తున్నారు కదా, దాన్ని చూసి మెల్లమెల్లుగా నేర్చుకో. ఎన్నో నేర్చుకోగలిగిన నీవు ప్రార్థన పక్కన చూసి నేర్చుకోలేవా? టీవీలో ఒక్కసారి ప్రోగ్రాం చూస్తే ఆవిడ ఎలా పాడుతుందో, ఎలా డ్యాన్స్ చేస్తుందో, నెక్స్ట్ మనం చేయడానికి ఏం చేస్తాం? ప్రోగ్రాలు చేసేస్తాను ఒకసారి. మరి అన్ని సంవత్సరాల నుంచి, అన్ని నెలల నుంచి వస్తున్నట్టు మనము పక్క వాళ్ళతో మనం కూర్చున్నప్పుడు ప్రార్థన మనకి అలవాటు అవ్వదా అంటే అలవాటు అవుద్ది. కానీ దానిపైన చాలామంది మనసు పెట్టక, దాని విలువ తెలియక ఏం చేస్తున్నారంటే అశ్రద్ధగా ఉంటూ ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రార్థన అనే రెక్క, 2వది వాక్యం అనే రెక్క ఉండాలి. వాక్యం చదువుతూ రాదు. కానీ వాక్యం వినపడే సమయంలో టీవీలో వినపడుతుంది, రేడియోలో వినపడుతుంది, చర్చిలో వినపడుతుంది. అదే సిద్ధపడమే. అది కూడా అనగా ఒక రెక్క. అప్పుడు నీవు ఏం చేపడతావంటే, దేవుడు వచ్చినప్పుడు ఇంకా చెప్పాను కదా, ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధపడి ఏం చేయాలి? ఉండాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఎడతెక్కగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను చిన్నపిల్లలు కదా అంటే కాదు, నేను యవ్వనస్తుని కదా ఇప్పుడే ప్రార్థన ఎందుకు అని అనకూడదు. ఆడపిల్లలు, మగపిల్లలు, ప్రార్థన నీ జీవితం మారుస్తుంది. ప్రార్థన నీ జీవితం దీవునికరంగా ఉంటుంది. వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. వాక్యము నీ జీవితాన్ని అనగా గొప్ప చేసి నిన్ను మంచి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. కనుక ఇక్కడ ఏమన్నా దేవుని చిత్తం ఏమిటి అంటే, నెంబర్ 1 ఎడతెక్క. చెప్పండి, ఎడతెక్క ప్రార్థన. ఎడతెక్క ప్రార్థన నీకుందా? ఉంటే మంచిది, లేకపోతే ఇప్పుడైనా కానీ సమయాన్ని పోగొట్టుకోకు. సమయం ఉన్నప్పుడల్లా దేవుని యొక్క ఎదుట, అది ఇంట్లోనే చేస్తావు, చర్చిలోనే చేస్తావు,
సభలోనే చేస్తావు, ఉపవాస ప్రార్థనలో చేస్తావు, కృతజ్ఞత ప్రార్థనలో చేస్తావు, ఎక్కడ చేస్తావు, తెల్లగట్లు చేస్తావు, ఇంటి మధ్యాహ్నం చేస్తావు, లేకపోతే అనగా అర్ధరాత్రి కాడ చేస్తావు, తెల్లవారుజామున చేస్తావు. నీకు సమయం ఉన్నప్పుడు దాన్ని త్రోసిపుచ్చుకోకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా ఎడతెక్క ప్రార్థన చేయడమే దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం ఏమిటి అంటే ఎడతెక్క ప్రార్థన చేయటం. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే రెండవ మాట చెప్పుకుందాం. ఇందులోనే ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి. మనకి చెప్తున్నట్టు వాక్యం ఒకసారి మనం 16 నుంచి 18 వరకు చదువుతాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో అది దేవుని చిత్తం. ఎడతెక్క ప్రార్థన చేయటం దేవుని చిత్తమే. రెండోది, అన్ని పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అన్ని పరిస్థితుల్లో, నీకు భోజనం లేని పరిస్థితుల్లో, నీకు బట్టలు లేని పరిస్థితుల్లో, నీకు సమస్యలు వస్తున్న పరిస్థితుల్లో, నీకు వ్యతిరేకమైన అనగా ఎన్నో కనబడుతున్నప్పుడు, అది నీ బిడ్డల వలన, నీ భర్త వలన, మీ భార్య వలన, అలాగే ఇంకెవరెవరి వలన పరిస్థితులు, ఎన్ని పరిస్థితులు ఉన్నా ప్రతి పరిస్థితులు వాక్యం చెప్తుందండి. అన్ని పరిస్థితులు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు మంచిదే, ఈ శ్రమ నాకు మంచిదే, ఈ కష్టం నాకు మంచిదే, ఈ వ్యాధి వలన ఆయనే బాగు చేసుకుంటాడు, మంచిదే. లేకపోతే దేవుని చిత్తం అయితే ఆయన తీసుకుంటాడు, దేవుని చిత్తమే. దీనిలో బాధపడటం, కష్టాల్లోను, బాధల్లోను, కుటుంబంలో, సంఘంలో, సహవాసంలో, అనేక మంది విషయంలో తొందరపాటు లేకుండా దేవుని చిత్తమే. దావీదు ఒక మాట అన్నాడండి. ఒక రాజు అయిన తర్వాత సింహాసనం మీద ఉన్నప్పుడు రాజుని తిడితే ఊరుకుంటారండి. రాజుని తిడితే ఎవరిని ఊరుకుంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఊరుకోరు కదా. ఒక మంత్రిని తిడితే ఊరుకుంటారా? ఒక ముఖ్యమంత్రి తిడితే ఊరుకుంటారా? ఊళ్ళో ప్రెసిడెంట్ గారు అన్న తిడితే ఊరుకుంటారా? లేకపోతే ఆయన పంచాయతీకి సంబంధించిన ఉద్యోగస్తులు తిడితే ఊరుకుంటారా? అయితే దావీదు సింహాసనం మీద కూర్చుని రాజైన తర్వాత ఒక వ్యక్తి బండ బూతులు తిట్టాడంటండి. అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఎలాగా అంటే తిట్టాడనంటే ఎంత కూడా రాజుల గ్రంథంలో ఉంటుంది, భయంకరంగా తిట్టాడు. అప్పుడు ఆ సమాచారం ఇలానండి. ఆ సమాచారం రాజు దగ్గరికి వెళ్ళింది. రాజా, పలానా వాడు మీ గురించి ఇలాగా చేస్తున్నాడు, ఇలా అంటున్నాడు, ఈ వీధిలో, ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట భయంకరంగా ఆడి ఇష్టమైపోయింది, ఆడిని లేపేయమంటారా, చంపేయమంటారా అని చెప్పి సైన్యాధిపతులు చాలామంది వచ్చి అనగా తన వెనుకలో ఉండే మంత్రులు వీళ్ళంతా చెప్తే దావీదు ఏమన్నాడో తెలుసా? మంచి మాట అన్నాడండి. ఏనండి, అతడు నన్ను ఇలాగ అనుట దేవుడు అనుమతించాడేమో, అంటే దేవుని యొక్క చిత్తమేమో. అది దేవుడు ఏం చేశాడు? అనంత ఇచ్చాడేమో అనండి. నీకున్న మనసు అన్ని విషయంలో కృతజ్ఞతలు ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు?
దేవుని స్తుతించాడు కదమ్మా. నీకున్న మనసు అవతల మనిషి అనగానే వెంటనే సమాధానం చెప్పకపోతే మరి ఇంటికి వెళ్ళక నిద్రట్టదు. ఏమంటావు కదండి? వద్దు వద్దు, అది దేవుని చిత్తం కాదు. మనకి ఒకవేళ అటువంటి మనసు ఉంది అంటే క్షమించమని అడగాలి ఎవరైనా కానీ, అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా. అది దేవుని చిత్తం. కృతజ్ఞతలు తెలియచేయాలి. నీ పట్ల జరుగుతున్న పరిస్థితులు, అవమానాలు, ఆకలి దప్పికలు, వస్త్రహీనత, కరువు, వ్యాధి సమస్యలు, మరి అనే లోకానికి ఎదురు ఈదుతున్నటి జీవిత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీ పెద్ద సమస్యగా గాలితమ్ముగా ఉంది కనుక అవన్నీ కూడా నీకు ఎదురవుతున్నప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. ఏం చెల్లించాలి? ప్రతి పరిస్థితుల్లో ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మహిమపరచండి ఒకసారి. చేద్దామా? చేయడానికి దైవ చిత్తాన్ని మీరు తెలుసుకుంటారా? తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఇది దైవ చిత్తం. ఎంతమంది చర్చిలో వందలాది మంది ఉంటారు, కానీ మనకు కలిగిన పరిస్థితులు బట్టి దేవుని స్తుతించి, దేవుడా ఈ కొందాలైనా నాకు ఇలా జరిగినందుకు, ఈ పరిస్థితి వచ్చినందుకు, ఇదిగో దావీదు అంటున్నాడు, పర్లేదు నాయనా, పర్లేదు బాబు, దేవుడు అనుమతించుంటాడేమో నన్ను అతడు అనడానికి గనుక అంటున్నాడు. అందులో ఏం కనపడుతుందంటే దేవుని యొక్క చిత్తానికి అతడు ఏమయ్యాడు? శిరసా వహించాడు. ఈ రోజున ఎవరికి ఉందండి ఆ మనసు? ఎవరికి ఉందండి ఆ దేవుని చిత్తం చేయటం అనేది? ఎవరికి ఉందండి ఆయన చిత్తం నెరవేర్చాలని? లేదు. కక్షలు, కార్పంజాలు, అవసరం మీద ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ అనగా తగలబెట్టడానికి, మంటడానికి సిద్ధపడే వాళ్ళు ఎక్కువైపోయారు. అంతేగాని ఇది దేవుని చిత్తం కాదు కదా, ఇక్కడి దాకా ఇక్కడ దాకా చేయటం ఇది దేవుని చిత్తం కాదు కదా అని దేవునికి కృతజ్ఞతలుగా, ఒకవేళ ఇది దేవుని చిత్తానికి నేను అప్పగించుకుంటాను అన్నవాళ్ళు ఎంతమంది అంటే అతి తక్కువ మంది తప్ప ఎక్కువ మంది కనిపించట్లేదు. అసలు కనిపించట్లేదు. అతి తక్కువ మంది కదండి, అస్సలు కనిపించట్లేదు. అలా చెప్తున్నాను. ఏమంటారమ్మా? నోటితో చెప్పండి. ఏమంటారు? గట్టిగా చెప్పండి. కనుక ఇక్కడ చెప్తున్న మాట, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు. ఎవరందండి? అది పాస్టర్ గారి ఎందుకు కాదు, పాస్టర్ అమ్మ గారి ఎందుకు కాదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంఘ సహోదరుల యొక్క బ్రదర్స్ ఎందుకు కాదు, యేసుక్రీస్తునందు ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఏమైంది? దేవుని చిత్తం అది. సహోదరులారా, దేవుని చిత్తం ఏమనుకుంటున్నారు? దేవుని చిత్తం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దేవుని చిత్తం ఎలాగ బయలుపరచబడుతుంది బైబిల్లో? అంతా దేవుని చిత్తమేనా అనేసుకుంటున్నాం? దేవుని చిత్తమేనా? 10 మందికి అనగా మనం అనేక మందిని అలర్ట్ చేయటం దేవుని చిత్తమేనా? లేదు. జాగ్రత్త. కనుక నేను చెప్పే మాట ఆలకించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుండి మనము
2 విషయాలు చెప్పుకున్నాం. ఈ 2వ విషయంలో మరొక మాట చదువుకుని 3వ విషయంలోకి వెళ్దాం. బైబిల్ తెరవండి. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం తీయండి. బైబిల్ తీసుకుని చూడండి. చూడటం వల్ల మీకు అర్థమవుతుంది, వాక్యం చెప్పేది అర్థమవుతుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21 నేను చదువుతున్నాను. 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళుచున్నాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. చూడండి ఎంత మంచి మాట అని. ఇది దేవుని చిత్తం. యోబు ఏమంటున్నాడు? దేవుడి మీద నేరం వేసాడా? బైబిల్ చదివితే యోబు దేవుడిని ఏం తిట్టాడా? పిల్లలందరూ చచ్చిపోయారు, ఆడపిల్లలు చచ్చిపోయారు, మా పిల్లలు కూడా చచ్చిపోయారు. ఆస్తి అంతా పోయింది. ఎట్లన్నీ కూడా దొంగిలించారు, మేకలన్నీ కూడా దొంగిలించారు, ఆవులన్నీ దొంగిలించారు, గాడిద అన్నింటినీ దొంగిలించారు, ఎద్దులన్నింటినీ దొంగిలించారు. ఇలా పశు సంపద అంతా కూడా దొంగిలించారు. ముందుగా పంట అంతా కూడా దొంగిలించి సుడిగాలి వలన బిల్డింగ్ పడిపోయి తనకున్నటి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా చనిపోయారు. ఎంత భయంకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం. అప్పుడు కూడా ఏమంటున్నాడు యోబు? దేవుని చిత్తమే అంటున్నాడు తప్ప యెహోవా ఇచ్చిను, అది నేనేం తెచ్చుకోలేదు. విన్నారా? మనము ఇంత బిల్డింగు, ఇంత పొలము, ఇన్ని డబ్బు, ఇన్ని బంగారాలు, ఇంత ఆస్తి, ఉద్యోగము, పనులు, మరి ఇంత ఆరోగ్యము మనం తెచ్చుకోలేదు. ఎవరిచ్చేది? దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఇట్లన్నింటినీ కోల్పోయామనుకోండి, యెహోవా ఏం చేశాడు? తీసుకున్నాడు. దీనిలో ఏముందో తెలుసంటే ఇది దేవుని చిత్తం. మీరు అలాగ అనుట, మీరు అలాగ జీవించుట, అలాగుండుట దేవుని చిత్తం అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఏమండి? థ్యాంక్స్. చూడండి, ఇయే కదండి, ఇంకా మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం. ప్రతి మంగళవారం మనం నేర్చుకున్నాం చాలా విషయాలు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. మనం శాశ్వతమైన మనుషులం కాదు. యోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంత సంపద కలిగి ఉన్నానంటే, ఇంత మహారాజుగా ఈ దేశంలో ఉన్నానంటే ఎలాంటి వాడు ఉన్నాడంటే ఇతడు ఇందులో చెప్తారు. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక దేశమందు ఒక మనుషుడు ఉండేను, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం నిశ్చయించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒట్టెలను, 500 జతల ఎడ్లను, 500 గాడిదలను, ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అలాంటి వాడు చివరాఖరికి మాట ఏంటంటే, నేను నా తల్లి గర్భంలో నుండి, ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తాను? ఇక్కడ చదవండి. మీరు నా తల్లి గర్భంలో దిగంబరనే వచ్చి
ఎక్కడికి? ప్రశ్న చెప్పండి, ఎక్కడికి? తల్లి గర్భంలోకి. అంటే ఇప్పుడు ఏంటి? నా తల్లి గారు చనిపోయారు, మా అమ్మ గర్భంలోకి వెళ్ళారా? ఎంతోమంది చచ్చిపోయారు, వాళ్ళందరూ తల్లి గర్భంలోకి వెళ్ళారా? మరి ఈ యొక్క మరణం ఏంటి అంటే నాకు టైం సరిపోతుంది చెప్పాలంటే. ఇది ఒక గొప్ప చరిత్రాత్మకమైన విషయం. నేను తల్లి గర్భం నుంచి వచ్చాను అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లి గర్భం నుంచి వచ్చాడు. తల్లి గర్భం ఎక్కడ ఉంది అంటే మళ్ళీ ఇంకా కీర్తనలు కాట్లకి చాలా చోట్లకి వెళ్ళాలండి, యెషయా గ్రంథంలోకి వెళ్ళాలి. కనుక యోబు ఆయన చిత్తాన్ని తొలగించుతున్న విషయంతో మనం ముగించుకుందాం. అంటే ఈ మాటని ఇంకా కీర్తనలోకి, యెషయా గ్రంథంలోకి, ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి. తల్లి గర్భం అంటే ఏంటి, అక్కడి నుంచి వచ్చాడంట, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడంట అని అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే మనం ఎప్పుడైనా ఏదో అంశం మాట్లాడుకున్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ విషయాల గురించి నేను మాట్లాడతాను. అయితే దేవుని చిత్తం మనం చేయాలి అంటే యోబు నేర్పిస్తుంది ఏంటంటే, ఆ తల్లి గర్భం నుంచి వచ్చాను, నేనేం తీసుకురాలేదు, తల్లి గర్భంలోకి నేను మళ్ళీ పోతాను. అంటే ఈ భూమి మీద నాకు ఏది శాశ్వతం కాదు. దేవుడు ఏ విధంగా నన్ను నిర్మించాడో, ఏ విధంగా ఆయన చిత్తం ఏంటంటే నన్ను పంపించాడు, ఆయన తిరిగి నన్ను ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో ఆయన ఇష్టం చేయనివ్వండి అన్నట్లుగా ఆయన మాట్లాడతాడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడో విషయంలో కూడా వద్దాం. మూడో విషయం కూడా చూడండి. మత్తయి సువార్త అందరూ తీసుకున్నారు. 18వ అధ్యాయము 14 వచనాన్ని చదవండి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడనైనను నశించుట పరలోకమందు మీ తండ్రి చిత్తం కాదు. సార్ అందరూ స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా ఆధ్యాత్మికంగా చెప్తాను. ఈ చిన్నవాళ్ళు ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారండి? చెప్పాలి అమ్మా, చెప్పండి. ఒకళ్ళే చెప్తున్నారు. అక్కడ చిన్నపిల్లలు తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి? ఈ చిన్నవాళ్ళు ఒక్కరు కూడా నశించుట దేవుని యొక్క చిత్తం కాదు, పరలోకమందు నా తండ్రి చిత్తం కాదు, నా దగ్గరికి రానివ్వండి అని చెప్తున్నాడు. అయితే ఇలా మనం ఎలాగ అర్థం చేసుకుందాం ఈ చిన్న బిడ్డల గురించి? చిన్న బిడ్డలు కరెక్టే, వచ్చింది అక్కడ నిజమే, వెళ్ళొద్దని ఆబ్జెక్షన్ నిజమే. మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుందాం. చిన్న బిడ్డలు నశించడం అంటే దైవ మార్గంలో లేక నశించిపోతున్న వారిని మనము ఆలోచన చేస్తే దైవ మార్గం ఎరిగినట్లుగా వాళ్ళకి రక్షణలోనికి వాళ్ళని ఏం చేయాలి? తీసుకురావాలి అనేది ఇక్కడ యేసు ప్రభు వారు రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, పాపంలో ఉన్న వాళ్ళు, యేసుని ఎరిగిన వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? చిన్న పిల్లలతోటి మాట్లాడుతున్నాడు. బైబిల్లో మాట ఉంది కదా, నాకొక చిన్న చెల్లి కలదు. ఎవరు కలదండి? వినాలి.
బైబిల్ పరమగీతాల్లో ఉంటుంది. నాకు చూడండి, ఇంకా ఏం కలకండి. నాకు ఒక చిన్న చెల్లి కలదు. ఏం కలదండి? అక్క చెప్తుందా, చెల్లి చెప్తుందా మాట? అక్క చెప్తుంది. నాకు చూడండి, ఎవరు చెప్తున్నారు? అదే ఎవరు చెప్తున్నారు? అక్క. అక్క అంటే ఎవరు చెప్పమంటారా? బాగా దేవుళ్ళు ఎదిగి, వాక్యాన్ని బాగా తెలుసుకుని, ప్రార్థనలో ఎదిగి, అనగా దేవుని యొక్క వాక్యం రుచి ఎరిగి, అనగా ఆత్మఫలాలు పొంది దేవునిని అనగా ఎంతగానో కొనియాడి ఆధ్యాత్మికంగా పెరిగినటి బిడ్డే అక్క. అర్థమైందా? దేవుని స్తోత్రం. ఆ అక్క అంటుంది, అక్క అంటుంది, నాకు ఒక చిన్న చెల్లి కలదు. ఇప్పుడు చెల్లి దగ్గరికి వెళ్దాం. ఆ చిన్న చెల్లి ఎవరంటే, ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, ఇక్కడ మత్తయి సువార్తలో ఉంది, చిన్నపిల్లలే వచ్చారు, నేను కాదనట్లేదు. అయితే మనం ఆధ్యాత్మికంగా మనము పెద్దవాళ్ళ గురించి చూద్దాం. అంటే ఆత్మలో ఎదగని వారు, ప్రార్థనలో ఎదగని వారు, ఏసంటే ఎరగని వారు, ఏసంటే తెలియని వారు, పాపంలో జీవిస్తున్న వారు, అనగా లోకంలో జీవిస్తున్న వారు, అనగా రక్షణ అంటే తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారు చిన్న బిడ్డలని మనము అన్నమాట. అందుకే యోహాను కొన్ని చోట్ల రాస్తాడు, చిన్న బిడ్డలారా విగ్రహములు జోలికి పోవద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే చిన్న బిడ్డలు ఎవరంటే ఆధ్యాత్మికంగా ఎదగలేని వాళ్ళు ఏం చేస్తారు, అలాగా కొంచెంసేపు యేసులో ఉంటారు, కొంచెంసేపు ఎక్కడ ఉంటారు, విగ్రహారాధనలో ఉంటారు, లేకపోతే అందులో కొంచెంసేపు ఇందులో కొంచెంసేపు ఉంటూ ఉంటారు. కనుక చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోవద్దు, జాగ్రత్త పడండి అని చెప్తాడు. ఇక్కడ చెప్తున్న ఆధ్యాత్మిక విషయం కూడా మాట్లాడుతున్నాను. శారీరకంగా వాళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి, దేవునిలో నడవాలి, దేవుని కొరకు వాళ్ళు బ్రతకాలి. కనుక ఆటంకపరచకండి అని చెప్పింది నిజమే. అయితే ఆటంకపరిచిన వాళ్ళు ఎలాంటి పరిస్థితి కలుగుతుందంటే, వారి యొక్క మెడకు ఒక పెద్ద తిరుగటి రాయి కట్టి ఎందులో వదిలేయాలంట అండి, నదులు వదిలేయాలి, సముద్రం వదిలేయాలి, నీటిలో వదిలేయాలి అంటున్నాడు. కనుక ఆటంకపరచుకుని చిన్నపిల్లల్ని. అలాగే ఈ లోకంలో ఉన్నటి అనగా ఎవరైతే ఆధ్యాత్మిక రక్షణ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇదిగో పెద్దవారైనా మీరు వాళ్ళని ఆటంకపరచకుండా ఉండాలంటే మీరేమై ఉండాలి? అక్కలాగా నాకు ఒక చిన్న చెల్లి కలదు. అందరూ స్తోత్రం చెప్పండి అని చెప్పి ఇలా అంటాడు. అది కావాటమంతం అయ్యింది. ఎలా అయిందంటండి? కావాటమంతా అయిందంటండి. దేవునికి స్తోత్రం. ఎంత అయింది చెప్పండి? పరమితాలు చెప్తాడు. కాత దీన్ని 7వ అధ్యాయంలో వచనం చెప్పాలమ్మా, వాళ్ళకి రాసుకుంటారు కదా. 8వ అధ్యాయము 8వ వచనం చదువు. మాకు ఒక చిన్న చెల్లి కలదు. ఏమండి, ఇంకా వయసు రాలేదట. ఇంకా అమ్మా పైనుంచి ఎన్ని వస్తుంది చదువుతున్నారు? కావాటవంతమైంది. ఎక్కడ చదువుతున్నారు? 8వ అధ్యాయంలోనే. చదువమ్మా, మరే అక్కడ ఉంటుంది. అది ఏం చేయదు. ఆగండి. ఏమొచ్చిందంటండి? వివాహ. ఒక్కసారి నేను చూడండి, మీకు అర్థం అంటే పరమగీతాలు అర్థం అవుతుంది. వివాహ సమయం వచ్చింది అంటే యేసుప్రభు వచ్చేస్తున్నాడు. అక్క సిద్ధపడింది, చెల్లి ఇంకా సిద్ధపడలేదు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. పెండు కుమారుడు వచ్చేస్తున్నాడు యేసుప్రభు.
ఆమె కవాటవంతమైంది. అంటే శారీరకంగా మాత్రం అన్ని విధాలుగా శారీరకంగా అవయవాలన్నీ కూడా కలిగి చాలా సుందరంగా ఉంది. ఆధ్యాత్మికమైనది అవయవాలు కలిగి లేదు. ఆమె బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, దేవుని జ్ఞానం లేదు, వివేచన లేదు, విశ్వాసం లేదు, దేవుని పట్ల భక్తి లేదు, భయం లేదు. కానీ ఏమైంది? చూడటానికి శారీరకంగా ఎలా కనపడుతుంది? పచ్చని చెట్టులాగా కనపడుతుంది. కానీ ఆ చెట్టు కాడికి వెళ్ళినా యేసు ప్రభు తడిన తర్వాత దొరకలేని పళ్ళు లేక ఆ చెట్టు ఎలా ఉందో అలాగ ఉందంటండి చెల్లి. కనుక ఆలకించండి. నేను చాలా చక్కగా వివరించి చెప్తున్నాను. కనుక ఇక్కడ చంటి బిడ్డలు కూడా ఆధ్యాత్మికంగా లేనివారు, చాలామంది విశ్వాసులు, చాలామంది సహోదరులు అక్కడ చిన్నపిల్లల వల్లే కనబడుతున్నారండి. చిన్నపిల్లలను చూపించి ఎలాంటి వారై ఉండాలి, పరలోక రాజ్యం ఎలాంటి వారిదై ఉండాలి, అది ఇక్కడ చిన్నపిల్లల్ని చూపించాడు, పెద్దవాళ్ళని కూడా చూపించాడు. మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ 2 in 1 అంటే ఇద్దరు గురించి మాట్లాడుతాడు, కానీ ఒకటే వాక్యం. అర్థమైందా? ఇద్దరు గురించి, ఒకటి పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, ఆధ్యాత్మికంగా పెద్దవాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాడు. కనుక వాళ్ళు ఏం చేయాలంటే దైవ మార్గంలోనికి ఏం చేయాలి? ఎదిగినట్లుగా మన రక్షణలోనికి నడిపించాలి. ఇది ఏమైంది? దేవుని చిత్తం అని మీరు గ్రహించి చెయ్యాలని దేవుడు చెప్తాడు. ఇది దేవుని చిత్తం. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. మంచిది. ఇంకొక మాట తెలుసుకుని మనం ముగించుకోవచ్చు. పేతురు రాసిన పత్రిక 1 మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము చూడాలి 2వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? 15వ వచనం చదువుతారా? ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే. మీ ప్రవర్తన ఉండాలి, చాలా యుక్తంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండకూడదు. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడేవారు నోరు మూయుటకు మూసినట్లుగా ఎలాగ ప్రవర్తించాలంటండి? యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి. యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, జ్ఞానం కలిగిన ప్రవర్తన, మంచి ప్రవర్తన. అప్పుడు మూర్ఖులైన వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడే మాటలు బట్టి వాళ్ళు నోరు మూసుకుని ఉంటారు. మూర్ఖుల దగ్గర ఎలా పడతారు? మనం మూర్ఖంగా ఉన్న వాళ్ళకి మాట్లాడటం దేవుని చిత్తం కాదు. అది చాలా జ్ఞానంగా ఉండాలి, చాలా తెలివితేటలుగా ఉండాలి, చాలా యుక్తంగా ఉండాలి, యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి, చాలా యుక్తి కలిగినట్టు వాడిగా ఉండాలి.
యుక్త ప్రవర్తన కలిగి ఉంటాడు. నీ ప్రవర్తన చాలా యుక్తిగా, వాళ్ళ దగ్గర మాట్లాడాలా, మాట్లాడకూడదా? ఎవరు పడితే వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు ఎలాగా మూర్ఖులాడు. కనుక మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే మూర్ఖులకి అనగా యుక్తిగా మాట్లాడితే, యుక్తంగా మాట్లాడితే, ఇష్టంగా మాట్లాడితే, మర్యాదగా మాట్లాడితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి మూర్ఖులు మాట్లాడకుండా ఏం చేస్తారు, తన యొక్క నోరు మూసుకుంటారు. ఇలాంటి పని ఎవరు చేయాలి? దేవుని సంఘం అనబడిన వారు చేయాలి. ఇది దేవుని యొక్క, చెప్పండి, ఇది దేవుని యొక్క, గట్టిగా చెప్పండి, ఇది దేవుని యొక్క. ఆమె చెప్పండి. నేను అడుగుతుంటే ఈ దేవుని చిత్తమని చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఏంటండి? చేసేవాళ్ళు ఎప్పుడు కూడా చాలా స్పీడ్గా చెప్తారు, ఎదురుకుండా దూరంగా కూడా లేరు. కనుక దేవుని చిత్తం అంటే ఏమిటి అంటే ప్రతిదీ దేవుని చిత్తమేనా? చూడండి, ఇన్ని వాక్యాలు చెప్పండి, ఇన్ని సంగతులు, ఇంకా చాలా ఉన్నాయని మనం నేర్చుకుందాం. ఇంకా చాలా ఉన్నాయని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఆ వాక్యం మరొకసారి చదవండి. ఏలయనగా వీరికి యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. అదనమాట. 15 వచనం రాసుకున్నారా? ఏలయనగా మీరు ఎట్లు లేదా మీరు ఇట్లు యుక్తి ప్రవర్తన గలవారై. ఇక్కడ 2 అనే మాట ఇక్కడ కిందే ఉంది. మేలు కలిగేటువంటి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. చూడండి అక్కడ రాశాడు, మేలు కలిగినది. యుక్త ప్రవర్తన అంటే మేలు కలిగిన ప్రవర్తన కలిగి ఉండాలి, మేలుకరంగా మాట్లాడాలి, వివరంగా వాళ్ళ జీవితానికి ఎవరు వచ్చినట్లుగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వారి జీవితాన్ని మార్చుకుంటారు. వాళ్ళు మార్చుకున్నారనుకోండి, అది ఏంటి మీ పట్ల? మీరు ఏం చేశారు? దేవుని చిత్తం చేశారు. ఇది ఈ రోజున సంఘంలో, ఇక్కడే కాదు, సంఘం అనగా మీరే అనుకోకండి, భూమి మీద ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేకపోవడం గల కారణం మనకు కనబడుతుంది. దయచేసి వద్దండి, మనం చెప్పిన విషయాలు మనం గమనిద్దాం. ఒకటి ఏంటండి, ఎడతెక్క ప్రార్థన చేయాలి. మరి అన్ని పరిస్థితుల్లో దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. మూడోది, చిన్న బిడ్డలు దేవుని బిడ్డలరా, చిన్న బిడ్డలు వలె ఉండాలి. చిన్న బిడ్డలు పూర్వకమైన మాటలు మాట్లాడకూడదు. క్షమించండి. చిన్న బిడ్డలు నశించినట్లుగా ఎవరు నశించిపోకూడదు. వాళ్ళు ఏం చేయాలి? రక్షణ నడిపించాలంటే మంచి మార్గంలో నడిపించి ఆధ్యాత్మికంగా ఎదిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా దేవుని చిత్తాన్ని చేయాలి. 4వది ఏంటి? 4వది అజ్ఞానముగా మాట్లాడటం మంచిది కాదు. కానీ అజ్ఞానంగా కాకుండా జ్ఞానంగా మాట్లాడేమనుకోండి, యుక్తంగా మాట్లాడమనుకోండి, మూర్ఖుల యొక్క మాటలు ఏమైపోతాయంటే, మాటలు మాట్లాడటం మనిషి నోరు మూసుకుని వాళ్ళు యుక్తి ఇంకా జ్ఞానం కలిగి ఉంటారు వాళ్ళు. ఇది దేవుని చిత్తంలో ఒక భాగమని మనం చేయాలని దేవుడు చెబుతూ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమె చెప్పాలి, మరి ఆమె చెప్పాలి కదా. ఈ మాటలు ముగిస్తానందరికి ఆమెనే మాట్లాడదు మీకు అంటే, ఇప్పుడు దాకా ఎన్న వాక్యం నాకు కాదనమాట. ఎవరికో దేవుడు ప్రార్థన చేసినప్పుడు కూడా మీరు
ఆమీన్ అనే మాట రావట్లేదు. అందుకు ఇప్పుడు చేసిన ప్రార్థన ఎవరికి? దేవునికి ఆమీన్ చెప్తే అలా జరుగును కాక అలా చెయ్యి ప్రభు అని అర్థం. ఇప్పుడు దాకా కింద వాక్యం ఆమీన్ చెప్పగానే అలా మా జీవితాలు చెయ్యి ప్రభు అనే మాట దానికి అర్థం. అందరూ స్తోత్రం చెప్పండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.